కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. వేములవాడ వేదిక నుంచి మీ పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చింది సీఎం. ఎట్లా చూస్తారు, మీరేం చెప్తారు? గతంలో కేసీఆర్ గారు వేములవాడకు వచ్చినప్పుడు 100,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. ఈ రోజు బెదిరింపులు కేటాయిస్తున్నారు. అదే వ్యత్యాసం. ముఖ్యమంత్రి గారు వేములవాడ కానీ కరీంనగర్ జిల్లాకు వస్తుంటే ఆశపడతాం. అందులో 1,000 కోట్ల రూపాయలు ఇస్తారు కావచ్చని పెండింగ్ పనులు కంప్లీట్ అయితే ఆశపడతాం. కానీ వచ్చి గది తొక్కుతా తిడుతా గది కాదుగా కోరుకునేది. దేవస్థానం ఒక పవిత్రమైన టెంపుల్. ఆ వేములవాడకు వచ్చి డెవలప్మెంట్ కోరుకుంటారు. కానీ ఈ తిట్ల పురాణం కోరుకునే వ్యక్తులు కాబట్టి ఆనవాళ్ళు లేకుండా తీస్తున్నది ఎవరి తరం కాదని చెప్తున్నారు కేసీఆర్. అంటే భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించినట్టు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నిజమైన వాస్తవం నిజమైనది? కేటాయింపుడు వేరు, మభ్యపెట్టడం వేరు, ఆచరణ చేయడం వేరు. కేసీఆర్ గారు ఆచరణ చేశారు. కరీంనగర్ జిల్లా అద్భుతంగా డెవలప్ అయింది. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ₹1 కూడా ఇచ్చి ముందుకు వెళ్ళబద్ది. 12 నెలల లోపల ₹1 కూడా నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. కాబట్టి కేవలం మభ్య పెట్టుకుంటూ వస్తున్నది. ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు అట్లానే ఇప్పుడు ఇది హామీలు ఇచ్చి నడిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి టార్గెట్ కేసీఆర్గా కనిపిస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణలో లేకుండా చేస్తామని చెప్తున్నారు. కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్షం ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కేసీఆర్ గురించి ఎందుకు భయం? నేను అంటున్నా, నీకు నిజంగానే టార్గెట్ అయితే మోదీ మీద టార్గెట్ చేసుకోండి. ఆయన అధికార పార్టీ ఉన్నాడు, నిధులు ఎత్తన చేయండి. కేసీఆర్ అపోజిషన్ ఉన్నాడు కదా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కాదు కదా. ఎందుకంటే కేసీఆర్ అనేది పేరు చిరస్థాయిగా తెలంగాణ ఉంటుంది కాబట్టి కేసీఆర్ అంటే అందరికి భయం పట్టుకుంది కదా. అసెంబ్లీకి రమ్మంటుండే, అసెంబ్లీకి చూసుకుందాం, మాట్లాడుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కేసీఆర్, ఎందుకు రావట్లేదు అని ప్రశ్నిస్తారు. మేము ఉన్నాం కదా అసెంబ్లీలో, మేము అందరూ ఎమ్మెల్యేగా ప్రధాన డెఫినెట్గా వస్తారు. కేసీఆర్ ఒకసారి వచ్చిన మొన్న ఈసారి కోసం అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. 1 year అవకాశం ఇచ్చిండ్రు, చేస్తారని ఆశపడ్డాము. మధ్యలో కళ్ళ కట్టబెట్టదు అనుకున్నారు. 1 year అయింది, చేయలేదు. ఇప్పుడు తర్వాత అసెంబ్లీలో చూసుకుంటాం. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు రేపో ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టాల్సిందే, రెడీగా ఉండండి అని చెప్తున్నారు. మా కేటీఆర్ చెప్పారు కదా, భయపడలే అని చెప్పి ప్రజల కోసము ఎన్ని రోజుల్లో జైలు కోతామని చెప్పిండు. దానికి ఆ పార్టీ మెత్తడం సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ వల్ల ప్రజల కోసం ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం, అందులో డౌట్ లేదు. 10 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. వాస్తవమా, నిజం అనుకుంటారా మీరు? ఒక్కటన్నా ప్రజల దగ్గరికి వెళ్ళండి, నిజంగానే వాళ్ళు చేస్తే గిట్ట కొనుగోలు కేంద్రాలకు మంత్రులు వెళ్ళండి, ప్రజల మధ్యకి వెళ్ళండి. మంత్రులు హైదరాబాద్ ఉండే కాదు, నిజంగానే ధైర్యంగా మేము పనిచేసినామంటే ప్రజల మధ్యకి వెళ్ళండి. ఎస్కాట్ లేకుండా ప్రజల మధ్యకి రండి, ప్రజలను అడగండి. మమ్మల్ని మేము రాజకీయ నాయకులు ఎవరు ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలను అడగండి మా పరిపాలన ఎట్లుందో. లగచర్ల ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ రైతులను రెచ్చగొట్టిందనే ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎవరైనా కూడా కానీ కడుపు మండితే డెఫినెట్ తెలంగాణ పరిస్థితి గట్లా. కడుపు మండితే ఎంతకన్నా తెగిస్తారు వాళ్ళు. ఇవి లగచర్లలో ఏ రాజకీయ ప్రోత్సాహం లేదు. వారు ఉన్న ఎకరం భూమి పోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందని చెప్పేసి ఆ మొగం చేసిండ్రు. డెఫినెట్గా నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఓన్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు పిలిచండి, పిలిచి మాట్లాడి సమస్య సాల్వ్ చేయండి. మేమునంగా కొండపోచమ్మ కానీ మల్లన్న సార్ కానీ కాళేశ్వరం కూడా ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. ఇక్కడ జైలుకు పంపలేదు, ప్రజలను కొట్టలేదు, లాఠీచార్జ్ చేయలేదు కదా, పిలిపించి మాట్లాడి సాల్వ్ చేసినాం. మల్లన్న సాగర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. మీరు గతంలో సేకరించారు కదా, తుపాకులు పెట్టి బెదిరించి అక్కడ నుంచి వెళ్ళగొట్టారు. మేము అట్లా చేయట్లేదు అని చెప్తున్నారు. ఒక్కరిని జైలుకు పంపలేదు. అక్కడ హరీష్ రావు ఉండి కూడా సాల్వ్ చేసుకున్నాడు. ఎవరు జైలుకు పంపలేదు, లాఠీచార్జ్ చేయలేదు. మీరు అదే చేయండి. కొట్టడం ఏంది? సేమ్ కేసీఆర్ కాన్సెప్ట్లో కొట్టడం ఏంది? నేనేమంటున్నా, వాళ్ళ ప్రజలను పిలిచి వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళతో సంతకాలు తీసుకోండి. కానీ నిర్బంధం చేస్తే మొత్తం ప్రజలు ఇచ్చే పరిస్థితి తిరగబడతారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ని అభివృద్ధి చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వారవలేక కాళ్ళేలా కట్టబెడుతున్నారనే. కొడంగల్ చేయండి, రాష్ట్రం అంతా చేయండి, మేము కోరుకుంటాం చేయమని. జైలుకు పంపడం కాదు అభివృద్ధి. కొడంగల్తో పాటు కరీంనగర్ డెవలప్ చేయండి, అన్ని డెవలప్ చేయండి. కానీ లాఠీచార్జ్ చేసి జైలుకు పంపుతంగా మేము ఎవరు కోరుకుంటలేము. నిర్బంధంగా చేసి చేయకండి, ప్రజలు ఒప్పించి చేయమని చెప్పి మా డిమాండ్. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు కూడా మెన్షన్ చేశారు. అవకాశం ఉంటుందా అరెస్ట్ చేసే అవకాశం? ఈరోజు హైకోర్టు క్లియర్ చెప్పింది కదా, ఆయన ఉగ్రవాదం రాయింది. అంతకనికి ఉంటుంది. మాకు న్యాయస్థానం నమ్మకం ఉంది, మేము న్యాయస్థానం ఆశ్రయిస్తాము. చట్టాల మీద మన నమ్మకం ఉంది, వారినే ఇస్తాము. ఈ పోలీసులు ఎంత పెట్టినవడంగా న్యాయస్థానం మాకు క్లియర్గా ఆయన ఉగ్రవాదం అని చెప్పింది. అంతకన్నా పెద్ద అవమానం. భవిష్యత్తులో కూడా రెడీగా ఉన్నారా? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మీ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే ఎట్లా కార్యాచరణ? డెఫినెట్గా న్యాయస్థానానికి పోతాం కదా, న్యాయస్థానం మాకు అల్టిమేట్ కదా. కాబట్టి వాళ్ళ చేతిలో పవర్ ఉంది, ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ న్యాయస్థానం మాకు ఉంది కాబట్టి న్యాయస్థానం నమ్మకం ఉంది.